మహబూబాబాద్ జిల్లాలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉలిక్కిపాటుకు గురైంది. విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వైపు వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. తాళపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఎద్దును ఢీకొట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్ అక్కడికక్కడే నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో రైలు ఇంజన్ ముందు భాగంలో ఉన్న క్యాటిల్ గార్డ్ విరిగిపోయింది. ప్రమాద విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలాన్ని చేరుకుని ఎద్దును తొలగించి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రయాణించేందుకు సహకరించారు. మహబూబాబాద్ జిల్లాలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉలిక్కిపాటుకు గురైంది. విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వైపు వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. దీపిక, మహబూబాబాద్ జిల్లాలో విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వైపు వస్తున్నటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. సరిగ్గా 20 నిమిషాల క్రితం కేసముద్రం మండలం తాళ్ళపూసలపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఏదైతే రైల్వే పట్టాల పైన ఎదురుగా వచ్చినటువంటి సందర్భంలో ట్రైన్ అదే స్పీడ్ తో ఢీకొట్టింది. కొన్ని నిమిషాల పాటు కూడా ట్రైన్ వెంటనే డ్రైవర్ అలర్ట్ అయి నిలిపివేయడం జరిగింది. అయితే ప్రస్తుతం వందే భారత్ ట్రైన్ కి సంబంధించి ముందు భాగం క్యాటిల్ గార్డ్ గా చెప్తారు, దానికి సంబంధించి కూడా ఊడిపోయింది. దాదాపు మనం చెప్తాం 100కు పైగా స్పీడ్ తో వందే భారత్ రైలు ప్రయాణం చేస్తుంది. ఈ నేపథ్యంలో కేసముద్రం మండలం తాళ్ళపూసలపల్లి వద్ద పొలాల పక్క ఉన్నటువంటి ఎద్దు అకస్మాత్తుగా రైల్వే ట్రాక్ పైకి రావడంతో రైలు ఢీకొట్టింది. దీంతో రైలు డ్రైవర్ అప్రమత్తమై ప్రస్తుతం 10-15 నిమిషాల పాటు రైలు ఆపివేయడం జరిగింది. రైల్వే పట్టాల పక్కనే ఎద్దు కూడా పడి చనిపోయినటువంటి సందర్భంలో వెంటనే రైల్వే సిబ్బంది స్థానికులు కూడా వెంటనే అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో తాళ్ళపూసలపల్లి నుంచి సికింద్రాబాద్ వైపు వందే భారత్ రైలు మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టింది. మొత్తంగా చూసినట్లయితే ఎద్దు ఢీకొనడం వల్ల ముందు క్యాటిల్ గార్డ్ అనేది ఊడిపడిపోయింది. మొత్తంగా పెద్ద ప్రమాదం అనేది తప్పిందని చెప్పుకోవచ్చు. దీపిక. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.